తెగించి కొట్లాడినాం. పార్లమెంట్ లో నాటి అనుభవాలను గుర్తు చేసుకున్న ఉద్యమ ఎంపీలు ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను సోనియాకు వివరించడం. రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ప్రణబ్ ముఖర్జీకి చెప్పినాం. అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా. హనుమకొండలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు. 800 మంది ఉద్యమకారులు అమరుల కుటుంబ సభ్యులకు సన్మానం జరిగిందట. హనుమకొండలో ఉద్యమ ఎంపీలు రాజయ్య, అంజన్ కుమార్, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కి పూలతో స్వాగతం పలుకుతున్న కార్యకర్తలను వాస్తవానికి ఒరిజినల్ గా మనము రోడ్ల మీద ఎంత కొట్లాడినప్పటికీ చట్టసభలో పార్లమెంటు భారతదేశానికి గుండెకాయ లాంటిది. ఆ గుండెకాయలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించి కొట్లాడి మా రాష్ట్రం మాకు కావాల్సిందని సొంత ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసినటువంటి ఎంపీలు వీళ్ళంతా అప్పట్లో. పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, వివేక్ వెంకటస్వామి, మధుయాష్కి గౌడ్. నిజంగా రాజగోపాల్ రెడ్డి, అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆ తర్వాత ఈయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, ఎగ్జాక్ట్లీ, మహబాద్ బలరాం నాయక్, సో మందా జగన్నాథం. సో వీళ్ళంతా కూడా నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వీళ్ళకంటూ కూడా ఒక ప్రత్యేకమైన పేజ్ ఉంది. ఎట్లయితే మనం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అంటున్నామో, ఆ సోనియా గాంధీని ఒప్పించడంలో, తెలంగాణ రాష్ట్రం తేవడంలో వీళ్ళకి కీలక పాత్ర. రైట్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ విలువ 1100 కోట్లు, 292 కోట్ల అవినీతిలో కవిత